మిథిలా రాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం నిర్వహించాలనుకున్నాడు. ఆ స్వయంవరానికి ఒక ప్రత్యేకమైన నియమం పెట్టాడు. మహాదేవుడి దివ్యాయుధమైన శివధనుస్సును ఎత్తి దానిని బిగించగల వీరుడే సీతను వరంగా పొందాలి అని ప్రకటించాడు. అనేక రాజులు, మహాయోధులు వచ్చి ప్రయత్నించారు. కాని ఆ ధనుస్సును కదిలించడమే వారికి అసాధ్యమైంది. ఆ సమయంలో ఋషి విశ్వామిత్రుడి ఆజ్ఞతో శ్రీరాముడు ముందుకు వచ్చాడు. వినయంతో, భక్తితో ధనుస్సును ఎత్తాడు. దానిని బిగించబోయే క్షణంలో అది ఘోర నాదంతో విరిగిపోయింది. ఆ శబ్దం 3 లోకాల్లో మార్మోగింది. రాజు జనకుడు ఆనందంతో సీతను శ్రీరామునికి వరంగా ఇచ్చాడు. ఆ విధంగా సీతారాముల దివ్య వివాహం ఘనంగా జరిగింది. ఇది కేవలం ఒక స్వయంవరం కాదు. ఇది ధర్మం, పరాక్రమం, దైవ సంకల్పం కలిసిన పవిత్ర క్షణం. జై శ్రీరామ్.